హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సర్వదేవతా స్తోత్ర పారాయణం పొద్దున్న లెగిసిన కాడి నుంచి పడుకునేంత వరకు ఏమేమి శ్లోకాలు చదువుకోవాలో మనం నేర్చుకుందాం. పొద్దున్నే లేవగానే చేతులు కళ్ళు ముందు పెట్టుకొని కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. మళ్ళీ ఒకసారి చెప్తానండి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. దీని యొక్క తాత్పర్యం చెప్తాను. కరాగ్రే వసతే లక్ష్మి, చివరిలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతిదేవి, చివరన విష్ణువు కొలువై ఉంటారని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే మనం లెగిసి కాలు భూమి మీద పెట్టేటప్పుడు సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. మళ్ళీ ఒకసారి చెప్తామేనండి. సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. సముద్రాన్నే చీరగా చిట్టిన నీవు, తన పర్వతాన్నే తన స్థానాలుగా చేసుకున్న నీవు, విష్ణుపత్నికే ఇష్టమైన నీవు తల్లి, నీకు శతకోటి వందనాలు, నమస్తే. పాదస్పర్శం క్షమస్వమి, మమ్మల్ని క్షమించు తల్లి అని. మన పేరెంట్స్, మన రిలేటివ్స్ వీళ్ళందరూ ఒక స్టేజ్ వరకు ఉంటారు. మన బంధువులు మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు మామూలుగా చెప్తాను. అలాగే తల్లిదండ్రులు మనం చనిపోయేంత వరకు మనం ఉంటాం. కానీ భూదేవి మనం చనిపోయాక తనలో తీసుకుంటుంది. అలాంటి భూదేవికి మనకి ఎన్ని వందనాలు చెప్పుకున్నా తప్పులు సరిపోవు. అందుకే తప్పకుండా ఈ శ్లోకం చదువుకొని భూదేవికి దండం పెట్టుకుని లేవాలి మనం. సముద్రవసనీ దేవి, పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. పెట్టుకుని లేసాక చిన్నగా నడుచుకుని పూజ చేసుకుంటాం కదా, స్నానం చేస్తాం కదా. స్నానం చేసేటప్పుడు చదివేస్తాం. గంగే చైవ యమునే చైవ, కృష్ణ గోదావరి నర్మదే, సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. గంగే చైవ యమునే చైవ, కృష్ణ గోదావరి నర్మదే, సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. గంగలో, యమునతో, కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు ఈ నదులన్నిటిలలో స్నానం చేసిన శుభఫలితం కలగాలి తండ్రి మాకు అని మనం చేయాలి. స్నానం చేసి వచ్చాక ఇప్పుడు పూజ వివరణగా చెప్తాను వినండి. పూజ స్టార్ట్ చేసేటప్పుడు పూజ స్టార్ట్ చేయకముందు మనం ఇంకో పని చేయాలి. మన ఇంట్లో తులసి మొక్కలు ఉంటాయి కదా, తులసి చెట్టుకు నీళ్ళు పోసుకుంటూ చదవాల్సిన శ్లోకం. నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమః సంపత్ప్రదాయిని. నమస్తులసి కళ్యాణి, అమ్మా నీకు నమస్తే అమ్మా. విష్ణుప్రియ సతికైన ఇష్టమైన నీవు, లక్ష్మీదేవికి ఇష్టమైన నీవు. నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమః సంపత్ప్రదాయిని. నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమః సంపత్ప్రదాయిని. అమ్మా కళ్యాణి, విష్ణుప్రియ సతికైన లక్ష్మీదేవి, నువ్వెంతో ఇష్టమైన దానివి, నిన్ను పూజిస్తే మాకు మోక్షాన్ని ప్రసాదించు తల్లి అని మనం వేడుకుంటున్నాడు. మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్తానండి. నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమః సంపత్ప్రదాయిని. అది తులసి నీళ్ళు పోసేటప్పుడు. తర్వాతకి పూజ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతిం పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపం జ్యోతిం పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే.
దీపం జ్యోతి దీపంలోనే పరబ్రహ్మం దీపమే అంతా అయి ఉంటుంది. నీ దీపం వెలిగించడం వల్ల మాకు శత్రు బుద్ధిని తొలగించు తల్లి అని మనం ప్రార్థిస్తున్నాడు. అలాగే దీంతోపాటు దీనికి తోడుగా ఇంకొక శ్లోకం ఉంది, అది కూడా చెప్తాను వినండి. శుభం కరోతి కళ్యాణం ఆనందం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిం నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆనందం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిం నమోస్తుతే. మాకు శుభ ఫలితాన్ని కలిగేటట్టు చెయ్యి తండ్రి, నీకు దీపం పెడుతున్నాం, మాకు శత్రుబుద్ధి అట్లాంటి ఏమీ లేకుండా మంచిగా ఉండేటట్టు చూడు స్వామి మమ్మల్ని అని దీపం పెడుతున్నామని దీపజ్యోతిం నమోస్తుతే. అయిపోయింది, దీపం పెట్టేశాం. దీపం పెట్టాక మనకు వచ్చిన శ్లోకాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ. అలాగే ఇప్పుడు అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండం మహాకాయం కోటి సూర్యసమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు ఆచమనం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం పొద్దున్నే లెగిసి బ్రష్ చేసి పొద్దున్నే లెగిసి మనం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకున్నాం. ఇల్లంతా శుభ్రం అయిపోయింది. మనం స్నానం చేస్తే మనం శుద్ధి అయిపోయాం. మరి ఇప్పుడు బ్రష్ చేస్తే టీత్ వరకు శుభ్రమవుతుంది. మన దేహం కూడా శుద్ధి కావాలని ఆచమనం చేస్తాం. ఆచమనం చేసే కరెక్ట్ది నేను చెప్తాను చూడండి. ఈ బొటన వేలు ఇక్కడ పెట్టి, ఇది పైన పెట్టి గోముఖం అంటారు దీన్ని, ఇట్లా తీసుకోవాలి. ఎడమ చేత్తో తీసుకుని ఫస్ట్ కేశవాయ స్వాహ తాగేసాలి, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అంటే ఇంకా హస్తవ ప్రక్షాళన, చేతులు కడుక్కోవాలి. ఓకే, ఆచమనం గురించి తెలుసుకున్నాగా తర్వాతకి మనకు వచ్చిన శ్లోకాలు చదువుకుంటూ ఉంటాం. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, అలాగే ఆదిత్య హృదయం, సాయిబాబా చాలీసా, అట్లా ప్రతి ఒక్కటి చదువుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు హారతి ఇచ్చేటప్పుడు ఈశానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమి హస్తు సదాశివో. ఈశ్వర అంతా నీవై ఉన్నావు, ఈ మంగళహారతి తీసుకో తండ్రి, నీకోసమే మమ్మల్ని ఎల్లవెల్లగా సుఖంగా చూడు స్వామి అని చెప్తున్నాం. మనం మంగళహారతి ఇస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి శ్లోకం. ఈశానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమి హస్తు సదాశివో. ఈశానాం ఈశ్వర సర్వభూత అంతా నీవే అయ్యున్నావు తండ్రి, నా హారతిని స్వీకరించు తండ్రి అని పూజ అయిపోయింది. ఇప్పుడు పూజ అయిపోయాక మనం తిరుగుతాం కదా, అప్పుడు ప్రదక్షిణలు చేస్తాం కదా, ప్రదక్షిణలు చేస్తూ తిరుగుతుంటాం. అప్పుడు చదవలసిన శ్లోకం చెప్తాను వినండి. యాని కానిచ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. మాకున్న పాపాలు అన్నీ తొలగించి మమ్మల్ని చక్కగా చూడు తండ్రి అని మనం దండం పెట్టుకున్నట్టు. పూజ ఇప్పటివరకు పూర్తయిపోయింది. ఇప్పుడు మనం టిఫిన్ చేస్తాం. టిఫిన్ ఏదైనా తినేటప్పుడు చదవలసిన శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రణాపాన సమాయుక్తః ప్రచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా, కడుపులో కూడా నీ ఆత్మే ఉంది తండ్రి, మేము తీసుకెళ్ళేది ఏదైనా నీ ప్రసాదంగా తీసుకుంటున్నాం తండ్రి అని మనం దేవుడికి ప్రార్థిస్తున్నట్టు. చివరిగా ఒక్క చిన్న మాట, మనం గుళ్ళో మనం తినేటప్పుడు స్తోత్రం చదువుకుంటే మనకు అది ప్రసాదంలాగా అవుతుంది. స్నానం చేసేటప్పుడు చేస్తే అది తీర్థ జలంలాగా అవుతుంది కదా. అలాగే మనం నిత్యము స్తోత్రాలు పఠిస్తూ ఉన్నామనుకో ఇంట్లో, అదొక దేవాలయంలాగా తయారవుతుంది. కాబట్టి అందరూ స్తోత్రాలు పారాయణం చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.